So guys, welcome back to Heritage Experiments. Guys, today I am so happy ఎందుకంటే మన ఛానల్కి 2000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారనమాట. అదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఈ విధంగానే 10K సబ్స్క్రైబర్స్ వరకు మీరు సపోర్ట్ చేయండి. ఈరోజు నేను తయారు చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే, ఇది మా కాలేజీలో ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ప్రాజెక్ట్ అయితే తయారు చేసాం అనమాట. యాక్సిడెంట్ కేసులు తగ్గడం కోసమే మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్ అయితే తయారు చేసాము. 1 feet డిస్టెన్స్లో ఏది వెళ్ళినా ఇక్కడ బజర్ అండ్ లైట్ అయితే పడుతుంది అనమాట. అంటే మనకు సిగ్నల్ అయితే ఇస్తుంది. 1 feet డిస్టెన్స్లో ఎవడో పోయినట్టమో కొద్దిగా ఇంట్లో ఏదైనా బైక్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మన స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ తిరుగుతాడు, కొద్దిగా సేఫ్ అవుతాడు. ఆ పక్కన లోయింది అనుకోండి, ఏం చేయలేడు, డైరెక్ట్ అవుటే. సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి మీకు వీడియో మధ్యలో ఎక్కడో ఒక చోట ఇచ్చింటాను, చూసుకోండి. అండ్ కోడ్ అంటారా, కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే మాత్రం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకో. 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలన్నమాట. అండ్ బెల్ ఐకన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ మావా ఆల్లో పెట్టుకోండు. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సంబంధించిన అప్డేట్స్ కానీ మీరు నన్ను ఎవరైనా క్వశ్చన్లు అడగాలన్నా కూడా నా 2 ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఇవేనమాట. డిస్క్రిప్షన్లో అబౌట్ సెక్షన్లో అయితే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఐడీని అయితే ప్రొఫైల్ని ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నచ్చితే ఫాలో చేసుకోండి మావా. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఫస్ట్ అయితే ఆర్డినో తీసుకోండి. అండ్ ఫస్ట్ అయితే కోడింగ్ అప్లోడ్ చేయండి, తర్వాత యూజ్ చేయండి. అండ్ 5 volt అండ్ గ్రౌండ్కి అయితే 2 పిన్నులు కనెక్ట్ చేయండి వైర్లు. అండ్ 4th 3rdకి అయితే 2 వైర్లు కనెక్ట్ చేయండి. 2 అల్ట్రాసోనిక్ సెన్సార్లు అయితే కావాలన్నమాట. ఒకదానికి అయితే వైర్లు అయితే కనెక్ట్ చేసేయండి. ట్రిగర్ వచ్చేసి 8th నెంబరు అండ్ ఎకో వచ్చేసి 9 నెంబరు. అండ్ మనం ఇప్పుడైతే గ్రౌండ్కి అయితే ఇచ్చేద్దాము. అది గ్రౌండ్ పిన్ అయితే సపరేట్ సెక్షన్లో పెట్టాను కదా, అది గ్రౌండ్ పిన్ను. అండ్ ఇవి వచ్చేసి బోర్డులో నుంచి వచ్చిన నెగిటివ్ అండ్ పాజిటివ్ టెర్మినల్స్ అనమాట. అండ్ నెగిటివ్ ఇచ్చేసాను, పాజిటివ్ అయితే సపరేట్ స్లాట్ అయితే పెట్టుకోండి. బ్రెడ్ బోర్డ్ మీద అయితే నేను ఇస్తున్నాను, జస్ట్ టెస్టింగ్ కోసం అనమాట ఇది. అండ్ నెక్స్ట్ అల్ట్రాసోనిక్ సెన్సార్లు కూడా వైర్లు అయితే కనెక్ట్ చేసుకోండి. అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్లో సేమ్ అనమాట. దాంట్లో కూడా మనకు ఎకో ట్రిగర్ వచ్చేసి 6th నెంబరు, ఎకో వచ్చేసి 7th నెంబర్కి అయితే కనెక్ట్ చేయండి. అండ్ తర్వాత పాజిటివ్ టర్మినల్ వచ్చేసి బ్రెడ్ బోర్డ్లో ఉన్న పాజిటివ్ సెక్షన్లో కనెక్ట్ చేయండి. నెగిటివ్ వచ్చేసి నెగిటివ్ సెక్షన్లో కనెక్ట్ చేసేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి నేను వీడియోలో ఇస్తాను అనమాట, లాస్ట్లో చూసి చేసుకోండి. అండ్ ఒకటి బజర్ తీసుకోండి, మనకు సౌండ్ రావడం కోసం అనమాట. అండ్ బజర్ వచ్చేసి నేను బ్రెడ్ బోర్డ్లో అయితే ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఒకటి 5 volt రెడ్ కానీ యాదో కలర్ తీసుకోండి, ఎల్ఈడి. సేమ్ పాజిటివ్ నెగిటివ్ టర్మినల్ ఫేస్లో పెట్టేసేయండి. అండ్ ఇది వచ్చేసి ఇంకో ఎల్ఈడి, అనేది ఎల్ఈడి అనమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోసం. అండ్ దానికోసం 3rd నెంబర్ 4th నెంబర్ పాజిటివ్ సెక్షన్కి అయితే లైట్లకు ఇచ్చేసేయండి. అండ్ నెగిటివ్ వచ్చేసి కామన్గా అయితే ఇచ్చేయాలన్నమాట. 2 దిక్కుల లైట్లు అయితే బజర్ది రెండింటికి కామన్గా నెగిటివ్ ఇచ్చేసేయండి. అంతే సర్క్యూట్. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. మీరు చేసేయండి. కాలేజ్ ప్రాజెక్ట్ కోసం అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకు బ్యాక్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనం చెక్ చేసుకోవడం కోసం. ఇప్పుడైతే కార్ మీద అయితే నేను ఫిట్ చేయబోతున్నాను. ఇది మనకు ప్రజెంటేషన్ కొద్దిగా నీట్గా ఉండాలి కాబట్టి నేను కార్ మీద ఫిట్ చేసి చూపిస్తాను అనమాట వాళ్ళకి. డబుల్ టైప్ ఇచ్చేసి నేను ఆర్డినోకి అయితే ఫిట్ చేస్తున్నాను, ఆర్డినోని. అండ్ ఈ విధంగా అయితే ఫిట్ చేసుకున్నాం. బ్యాటరీ పెట్టుకుని కూడా పోయి పక్క పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్లు. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో అయితే ఫిట్ చేస్తున్నాను డబుల్ టైప్ వేసి. నీట్గా గ్లూగమ్ అయితే కొద్దిగా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయని డౌట్ వచ్చింది, అందుకే డబుల్ టైప్ వేసాను. ఏదైతే మళ్ళీ వెంటనే అతికించుకోవచ్చు కాబట్టి 2 దిక్కులు అయితే అతికిచ్చేసాను అనమాట. ఈ 2 ముందరలో వచ్చేసి ఇంకా ఒక బజర్, ఒక లైట్ అయితే చిన్న పీసీబీ బోర్డు మీద అయితే నేను సాల్డింగ్ చేసి 2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో అయితే ప్లేస్ చేశాను అనమాట. కొద్దిగా ప్రొఫెషనల్ లుక్ ఉంటుందని ఆ విధంగా చేశాను లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో. ఇప్పుడైతే పవర్ ఇచ్చి చెక్ చేద్దాము ఏ విధంగా వస్తుందో. సౌండ్ మాత్రం క్రేజీగా ఉంది, నాకైతే మ్యూజిక్ గుర్తొస్తుంది అనమాట.